రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేక నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అనంతపురం మాజీ మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తోందని, అప్పటి నుండి వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చిన్న పోస్టులు చేసిన కక్ష సాధింపుతో అక్రమ కేసులు నమోదు చేసి అక్రమ అరెస్టులు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి నేతల వైఖరి చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా మరో దేశంలో ఉన్నామా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 2 రోజుల క్రితం ఎంతో ఘనంగా జరుపుకున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో సీఎం చంద్రబాబు నాయుడు మొదలు కూటమి నేతలు కూడా పాల్గొని బిఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని, రాజ్యాంగం ప్రకారం నడవాలని మాట్లాడారన్నారు. మరుసటి రోజే రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరిని అక్రమ అరెస్టు చేశారని, అరెస్టు సమయంలో ఏ కేసులో అరెస్టు చేశారో కూడా చెప్పలేదని ఆరోపించారు. కూటమి నేతలు వైసీపీ నేతలపై కేవలం కక్ష సాధింపులతో టీడీపీ నేతల తప్పులు ఎత్తి చూపుతుంటే వైసీపీ నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు న్యాయం వైపు ఉండాలి కానీ రాష్ట్రంలో కూటమి నేతలు చెప్పిన విధంగా మాత్రమే పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ప్రజలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదని, వెంటనే వాటిని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ కమల్ భూషణ్, వైసీపీ నాయకులు పుల్లాయస్వామి, జావేద్ తదితరులు పాల్గొన్నారు.